మరోసారి రష్యా వర్సెస్ అమెరికాగా వార్ ముదురుతోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కామెంట్స్ పైన పుతిన్ సీరియస్ అయ్యారు. మొన్న ఉక్రెయిన్ నుంచి పెద్ద ఎత్తున ఒక డ్రోన్ రష్యా అధ్యక్షుడు పుతిన్ వైపుగా దూసుకొచ్చింది. పుతిన్ వెళ్తున్నటువంటి ఆ మార్గంలోకి ఆ డ్రోన్ ఎంట్రీ చేసిన ఏకంగా పుతిన్ టార్గెట్ చేసిన నేపథ్యంలో రష్యా కూడా తిరిగి ఉక్రెయిన్ కి చుక్కలు చూపించింది. సుమారుగా 54 మిసైల్స్ ని ఏకతాటిగా ఉక్రెయిన్ పైన ప్రయోగించారు. అయితే ఆ విషయాన్ని డొనాల్డ్ ట్రంప్ కొంత వ్యంగ్యంగా మాట్లాడుకొచ్చారు. అనవసరంగా కొంత పిచ్చివాడిలాగా చేస్తున్నారు, ఈజ్ గోయింగ్ క్రేజీ అంటూ కూడా రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉద్దేశించి డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుకొచ్చారు. ఆయన క్రేజీ అయిపోతున్నారు, పిచ్చివాడిలా మారిపోతున్నారు, అనవసరంగా చాలా మంది ప్రజల ప్రాణాలు తీస్తున్నారని చెప్పి కూడా డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుకొచ్చారు. అయితే దానికి కౌంటర్గా ఇప్పుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ నుంచి ఒక ధీటైనటువంటి సమాధానం దొరికింది. ఉక్రెయిన్ పైన చర్యల్ని సమర్థించుకున్నారు పుతిన్. ఉక్రెయిన్ పైన దాడులను ప్రతీకార చర్యగా అభివర్ణించారు. అది మేము చేసే దాడే కాదు, అదొక డిఫెన్స్ మాత్రమే, ప్రతీకార దాడి తప్ప మేము దాడి చేయాలని ఉద్దేశంలో లేము అని చెప్పి ఆయన చెప్తూనే రష్యా కోసమే నా నిర్ణయాలు ఎప్పటికీ ఉంటాయని చెప్పారు పుతిన్. ఇక పుతిన్ను పిచ్చోడంటూ ట్రంప్ విమర్శించిన దానిపైన కూడా కౌంటర్ ఇచ్చారు ఆయన.